రామ్ చరణ్ పెద్ద మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. వాటి గురించి చకచకా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ స్టాచ్యూ అనమాట లండన్లో అయితే వేశారు భయ్యా. రామ్ చరణ్తో పాటు తన పెట్ అంటే తన డాగ్ స్టాచ్యూ కూడా వేశారు. ఇది మామూలు విషయం కాదు. ఒక స్టార్ హీరో స్టాచ్యూ కాకుండా తన పెట్ స్టాచ్యూ కూడా వేశారు అంటే ఇది మామూలు విషయం కాదు. దానికనమాట 2 కోట్లు అయితే ఖర్చు అయ్యాయంట. అయితే ఇప్పుడు పెద్ద మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ షూటింగ్ అనమాట 35% అయితే కంప్లీట్ అయిపోయిందంట భయ్యా. డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. అంతేకాకుండా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ అనమాట కాజల్ అగర్వాల్ గారిని అయితే తీసుకున్నారంట. కాజల్ అగర్వాల్ మరియు మన రామ్ చరణ్ కాంబినేషన్లో 2-3 సినిమాలు అయితే వచ్చేవి. ఆ సినిమాలు అనమాట మంచి సక్సెస్ సాధించాయి, మీరే చూడండి. అదే కాకుండా ఈ మూవీ నుంచి ఫస్ట్ షాట్ అయితే వచ్చింది, అంటే క్రికెట్ సంబంధించి. సెకండ్ షాట్ అయితే రాబోతుంది ఈ మంత్ ఎండింగ్లో. అది కబడ్డీయా లేకపోతే రబ్బియా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అదే కాకుండా భయ్యా రామ్ చరణ్ కెరీర్లో అనమాట తను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ ఏదంటే ఖచ్చితంగా చెప్పగలను రంగస్థల మూవీని. రంగస్థల మూవీలో యాక్టింగ్ కన్నా ఈ మూవీలో వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుందని డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే చెప్పారు భయ్యా. రామ్ చరణ్ అనమాట ఈసారి ఒక రేంజ్లో అయితే రెడీ అవుతున్నాడు భయ్యా. ఎందుకంటే తను ఎలా ఒప్పుకున్నాడు గేమ్ చేంజర్ మూవీ, ఆ మూవీ అయితే తన కెరీర్లో అనమాట బిగ్గెస్ట్ డిజాస్టర్గా అయితే నిలిచింది. దాని కారణంగా ఈ మూవీ కోసం అనమాట తను అన్ని రకాలుగా అయితే రెడీ అవుతున్నాడు. అదే కాకుండా ఈ మూవీ టీజర్ అయితే ఇప్పుడు రాదు భయ్యా. ఎందుకంటే ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, థర్డ్ షాట్ 3 షాట్లు వచ్చిన తర్వాత ఈ మూవీ టీజర్ అయితే వస్తుంది. నాకు తెలిసి 2026లో అనమాట బిగ్గెస్ట్ కలెక్షన్ వసూలు చేసే మూవీ ఖచ్చితంగా రామ్ చరణ్ పెద్ద మూవీ అనుకున్నా భయ్యా. ఈ విషయం గురించి మీరు ఉంటారో కామెంట్ చేయండి.